అరే మోహన్, నేను హంతకుండానేనా నీ అభిప్రాయం? వ్యక్తిగతమైన నా అభిప్రాయాలకు ఇప్పుడు విలువ లేదు. ప్రస్తుతం నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. అధికారం అన్న అహంకారంలో అన్నా తమ్ముడు అన్న విశ్వాసం కూడా ఉండదు కదూ. అది బంధుత్వం, ఇది ధర్మ నిర్వహణ. ధర్మం దృష్టిలో బంధుత్వానికి తావులేదు. నీ దృష్టిలో లేదని ఎడవకూడదు. ఒక రిక్షావాడు నీకు అన్న కావటం సిగ్గుచేట అయింది కదూ. ఎందుకైనా నిన్ను ఈ చేతులతో ఎత్తి పెంచాను, ఇందుకైనా నీకు చదువు చెప్పించాను, ఇందుకైనా ఇంత వాడిని చేశాను మోహన్. మోహన్, నా మాట మీద నీకు ఆ మాత్రం విశ్వాసం లేదా? నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? మోహన్, మోహన్, ఇంతకాలం నుంచి నన్ను హంతకుడు, దొంగ, లుచ్చగానే అర్థం చేసుకుంటావా మోహన్? నీ బాగే నా బాగనుకున్నా, నీ ఆనందమే నా ఆనందం అనుకున్నా. ఈ శుభదినం కోసమే నా జీవితం అంతా ఎదురు చూశాను. ఈనాడు నీ పెళ్లికి తాంబూలం తీసుకుంటానికి నేనెంతో ఉప్పొంగిపోయాను. వెతికి వెతికి ఈ శుభ సమయంలోనే నువ్వు నా ఇల్లు సోదా చేయించేది మోహన్. మోహన్, మీ వదిన నేను ఆనందాశ్రువులతో ఉప్పొంగిపోయే ఈ పుణ్య సమయంలోనేనా నువ్వు మా గుండెల్ని చీల్చి రక్తాశ్రువులు చిందించేది మోహన్. నీ చట్టానికి, నీ న్యాయానికి, నీ ధర్మానికి బొత్తులమై మేము ఈ ఒక్కనాడైనా చిరునవ్వుతో ఉండటానికి నొచ్చుకోలేదట్లా మోహన్. రెక్కలు విరుచుకొని, దొక్కలు మార్చుకొని, చెవటోడిచి దరిద్రం అనుభవించారే కానీ ఏ ఒక్కనాడైనా ఇలాంటి నీ చెప్పనికి దిగుతానా తమ్ముడు? నీ చెప్పనికి దిగుతారా? మోహన్ చూడు, ఒక్క మాట ఆలోచించు. ఆనాడు నా ఇల్లు దోచుకున్నారు, నా కాలు విరగొట్టారు, నిన్ను పరీక్షకు కూడా పంపించే అవకాశం లేకుండా చేశాను. నేను రిక్షా లాగితే కాలు కూడా తీసివేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్పాడు మోహన్. కానీ ఆనాడైనా సరే నా ప్రాణాలతో చెలగాటలాడి పందెం గెలిచి నీకు ఫీజు కట్టానే కానీ ఎవరినైనా హత్య చేశానా మోహన్? మోసం చేశానా? చెప్పు మోహన్. ఇదిగో నగలు. కానిస్టేబుల్, ఏ కష్టజీవుల్ని మీరు కనికరించి అమాయకులను వెనుకేసుకొస్తున్నారో ఆ కష్టజీవులే ఈ సంఘంలోని దుష్టకార్యాలన్నిటికీ కారకులను అప్పుడే మీకు అర్థమవుతుంది. తండ్రి లేని లోటు తీర్చిన మీ అన్నకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? కన్న బిడ్డ కంటే ఎక్కువ మమకారంతో పెంచిన నీ వదిలే కడుపుకి నువ్వే చిచ్చు పెడతావా? అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో కళ్ళు మూసిపోయి పచ్చని సంసారాన్ని బ్రద్దల కొడతావా? వద్దు మోహన్, వద్దు. ఇంత అన్యాయాన్ని ఆ భగవంతుడు కూడా సహించడు. మోహన్, నీ కన్న తల్లి లాంటి దాన్ని కొంగు పట్టుకుని వేడుకుంటున్నాను. నాకు పతిమిచ్చ పెట్టిన ఆయన నీ కాడు పట్టుకుంటాను. నా పసుపు కుంకుమ నిలబెట్టిన ఆయన. లక్ష్మి, ఊరుకో లక్ష్మి, ఊరుకో. అడ్డులే, వాణ్ణి బేడీలు వెయ్యని. ఈ చేతుల మీదుగా వారికి వాళ్ళ పెళ్లి చెయ్యాలనుకున్నా. వాడు ఈ చేతులకే ఇవాళ సంకెళ్ళు వేయించాడు. నా మీద నేరం రుజువైతే వాడి హోదా అన్నా పెరుగుతుంది. రామయ్య, ఫోటోది చూస్తానే. ఈ హిందూ దేశంలో అందరికీ తమ్ముడు సంకెడు వేసే శుభ సమయం మళ్ళీ రాదు. ఇయ్యాల వారు, ఊరిలో వారు అంతా వింతగా చూస్తున్నారు. ఆలు బిడ్డలు అయ్యో భగవంతుడా అని ఏడుస్తున్నారు.